రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వైభవ్ నందన్లు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం నందు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార దినోత్సవానికి గౌరవ మేయర్ గారు అధికారులందరూ హాజరయ్యారు. ఇప్పటి వరకు ఈ గ్రీవెన్స్లో 37 కంప్లైంట్స్ వివిధ అంశాలపైన రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి, అదేవిధంగా వాటర్ ట్యాక్స్ సంబంధించి, వేకెంట్ ల్యాండ్ సంబంధించి కొంతమంది ఫిర్యాదుదారులు వచ్చారు. అదేమంటే గతంలో మాకు నోటీస్ ఇవ్వకుండా ఇప్పుడు ట్యాక్స్ వేశారని, లేదా గతంలో మేము పార్షల్ అమౌంట్ కట్టున్నాము ఇప్పుడు పూర్తి అమౌంట్ కట్టమని అంటున్నారని, మరొకటి మేము వేరే వాళ్ళ దగ్గర అపార్ట్మెంట్ కొన్నాము, ఆ అపార్ట్మెంట్ కొనేటప్పుడు మాకు దాని మీద బకాయిలు ఉన్నాయని మాకు తెలియదు అని వచ్చారు. వీటన్నిటికీ కారణం లేదా వీటన్నిటికీ ఉన్నటువంటి మూల సూత్రం ఒకటే, మనం ఏదైనా ఆస్తిని కానీ ఖాళీ స్థలాన్ని కానీ కొనేటప్పుడు ఆ ఖాళీ స్థలం పైన లేదా ఇంటి పైన ఎటువంటి పన్నులు బకాయి ఉన్నాయా లేదని చూసుకోవాలి. అదేవిధంగా మనము అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు స్పష్టంగా రాస్తారు, మనకు ఎవరైతే అమ్ముతున్నారో ఆయన ఈ ఇంటి పైన లేదా ఈ ఖాళీ స్థలం పైన ఎటువంటి పన్నులు కానీ, ఎటువంటి ట్యాక్సులు కానీ, ఎటువంటి కోర్టు వివాదాలు కానీ పెండింగ్లో లేవు. అలా ఉన్నట్లయితే వాటిని నేనే నా సొంత ఖర్చుతో పరిష్కరించగలవాడని రాస్తాడు. కాబట్టి అది మనం చూసుకోవాలి. అయితే పొరపాటున కొంతమంది చూసుకోకుండా మీరు మోసపోయినట్లయితే మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారో వారిని అడిగి వాటి మీద ఉన్నటువంటి బకాయిలు మీరు చెల్లించాలి. చెల్లించకపోయినట్లయితే కోర్టు ద్వారా ఇటువంటి ఆస్తుల్ని జప్తు చేసినప్పుడు, కోర్టు ద్వారా వాటిని మనము ఆక్షన్లోకి పెట్టినప్పుడు అంతిమంగా నష్టపోయేది మీరే. కాబట్టి ఖాళీ స్థలం కానీ, అదేవిధంగా ఇల్లు కానీ కొన్నటువంటి వారు మీరు వాటిపైన ఉన్నటువంటి పన్నులు ఏమైనా ఉన్నట్లయితే ఆ చెల్లించే బాధ్యతను మీరే తీసుకోవాల్సి ఉంటుంది. దయచేసి ఇది గమనించండి. అదేవిధంగా నగర ప్రజలందరికీ కూడా ఇప్పటి వరకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఈ 2025-26 ఆర్థిక సంవత్సరం సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ మరియు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ సంబంధించి 105 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సహకరించేటువంటి నగర ప్రజలందరికీ, పన్ను కట్టినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయినను కార్పొరేషన్కి ఇంకా 100 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, ఏరియర్స్ కానీ, అదేవిధంగా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ ఏరియర్స్. సో ఆ 100 కోట్ల రూపాయలు కూడా అందరూ త్వరితగతిన కట్టాలని ప్రభుత్వం వారు పన్ను బకాయిదారులపై వడ్డీ పైన 50% మాఫీ చేసే అవకాశాన్ని కల్పించున్నారు. అది రేపటితో ముగుస్తుంది, మార్చి 30వ తారీఖుతో. కాబట్టి ఇంకా పన్ను కట్టాల్సినటువంటి పన్ను బకాయిదారులు ఈరోజు రేపటిలోగా ట్యాక్సులు చెల్లించి మీకు ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి ఏదైతే వడ్డీ పైన 50% మాఫీ ఉందో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.